చేసిన పరిస్థితి మేడం. రైట్, కార్తిక్ గారితో మాట్లాడదాం. నమస్తే కార్తిక్ గారు, మీతో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకుని వస్తాను కార్తిక్ గారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఒక కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రిని కలవడానికి వైసీపీ అధినేత జగన్ శ్రీకాకుళంకి వచ్చారు. విశాఖ ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి తన పర్యటనలో అభివాదాలు, కార్యకర్తల కేరింతల మధ్య అదొక బల ప్రదర్శనలాగా నిర్వహించారు. ర్యాలీకి అనుమతులు లేదన్నా లెక్క చేయలేదు, పోలీసులు వారించినా ఆగలేదు. మొత్తం మీద తన పర్యటనను రాజకీయ ప్రదర్శనలాగా చేసేశారు. మరి ఎందుకింత హంగామా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. సరే, ఇదిలా ఉంటే ఇంకోవైపు మంత్రి లోకేష్ రాయలసీమలో సూర్యకాంతి వెలుగులు విరచిమ్మే పరిశ్రమలకు శ్రీకారం చుడుతూ అభివృద్ధి మంత్రం పఠిస్తున్నారు. ఇందుకు ఇలా ప్రదర్శనల వల్ల రాజకీయ లబ్ధి కలుగుతుందా, అభివృద్ధి చేస్తే జనం మద్దతు లభిస్తుందా అని చాలా మంది ప్రశ్నించుకుంటున్నారు. ఏంటో, ఒకవేళ ఇది స్టార్ట్ చేయడానికి వెళ్తే ప్రదర్శన నిర్వహించాలి, అటు అరెస్ట్ అయ్యి మాజీ మంత్రి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళినా ఒక ప్రదర్శన నిర్వహించాలి. ఎందుకు ఇలాంటి ప్రదర్శనలు? అంటే మామూలుగా వెళ్ళి పరామర్శిస్తే జనాలు ఊరుకోరా? ఈ విధంగా బల ప్రదర్శన చేస్తేనే ఊరుకుంటారు. మరి ఏంటి అసలు రాజకీయంలో ఏం జరుగుతుంది? కూటమి ప్రభుత్వం దీనిపైన ఏమంటోంది? అలాగే అసలు వైసీపీ కూడా దీనిపైన ఏం మాట్లాడుతుంది? చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు దాసరి ఉదయశ్రీ గారు, టీడీపీ నాయకురాలు, అండ్ మొయినుద్దీన్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. మరి కాసేపట్లో కట్ట కార్తిక్ గారు కూడా జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. దాసరి ఉదయశ్రీ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు మరి కాసేపట్లో. రైట్, ఇద్దరికి నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. మొయినుద్దీన్ గారు నమస్తే. నమస్కారం మేడం. మొయినుద్దీన్ గారు, ఏంటి జైల్లో ఉన్న నేతను పరామర్శించడానికి వెళ్తే ఆ పర్యటనను అలా భారీ ర్యాలీగా ఎందుకు మార్చాల్సిన అవసరం ఉంది? అంత బల ప్రదర్శన చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మామూలుగా ఒక మాజీ మంత్రి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో లేకపోతే ఇంకెక్కడైనా ఉంటే వాళ్ళని పరామర్శించడానికి అంత పెద్ద ర్యాలీగా వెళ్ళడం అవసరమా? శ్రీజ గారు, మీకు ప్రేక్షకులకు డిబేట్ ఉన్న పెద్దలు నమస్కారం. ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఒక బ్రాండ్ మేడం. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాండి నేను వస్తున్నానని ఎవరికి ఒక పిలుపు ఇవ్వలేదు మేడం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా తండాలుగా కార్యకర్తలు, నాయకులు తమకు తామే వర్షం వస్తున్నా కూడా లెక్క చేయకుండా వంకర వాగులు రైట్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా బందోబస్తు విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐ ప్రవళికతో దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. బందోబస్తుకు వచ్చిన మహిళా ఎస్ఐని వైసీపీ ఇన్ఛార్జి చింతాడ రవి కొందరు కార్యకర్తలు చుట్టుముట్టి నెట్టుకుంటూ వెళ్లారు. ఆ విజువల్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అక్కడ అసభ్యంగా ప్రవర్తించి మహిళా పోలీసు దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు టీడీపీ వాళ్ళు దీని గురించి ఏమంటారో చూద్దాము. అండ్ విజువల్స్లో మనం చూస్తున్నాం. ముందుగా మొయినుద్దీన్ గారితో మనం మాట్లాడదాం. మొయినుద్దీన్ గారు, మీరు కూడా విజువల్స్ చూస్తున్నారు. వైసీపీ నేత అలా దాడి చేయడం అనేది, ఒక మహిళా ఎస్ఐ పైన దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. విజువల్స్లో మీరు చూస్తున్నారు కదా. మొయినుద్దీన్ గారు ఉన్నారా? అక్కడ దాడి నెట్టుకోవడంలో, అక్కడ నెట్టుకోవడంలో ఒకరిని ఒకరు దూరిపోవడంలో ఇది జరిగే విధంగా కనపడుతుంది తప్ప దాడి చేయరు మేడం. మహిళా ఎస్ఐ కదా, మహిళా ఎస్ఐ పైన దాడి చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం మనం అక్కడ విజువల్స్ చూస్తున్నాం. అదిగో జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఎలా చేస్తున్నారు ఒకసారి చూడండి సార్, మీరు కరెక్ట్ గా చూడండి. చూస్తున్నా మేడం, నేను చూస్తున్నా. అక్కడ అక్కడ జరిగేది ఏంటి? ఆమె ఎస్ఐ గారు ఎవరు తెలియదు, ఆమె నెట్టుతుంది. బజ్జలు ఇరుక్కుని ఉంది, ఆమె బజ్జలు ఇరుక్కుని చేపట్టి నెట్టుతా ఉంది. దాన్ని కూడా తీసుకొచ్చి మేడం ఇక్కడ ఎందుకంటే అసలు ఇదేమో ఈ రోజు ప్రజలు విసుగు చెందారు మేడం. 2 సంవత్సరాల లోపలనే నేనైతే ఏదైతే మొయినుద్దీన్ గారు, మీరు వేరే టాపిక్ లోకి వెళ్ళకండి. కూటమి ప్రభుత్వంతో విసిగిపోయారు ప్రజలు అనే విషయం మీరు మాట్లాడకండి. ఒకసారి మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఆ ఎస్ఐ పైన అసలు వాళ్ళు చూడండి ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అంత అసభ్యంగా ప్రవర్తించడం అవసరమా? ఆమె నాయకుల్ని నెట్టుతుంది మేడం, ఆమె నాయకుల్ని నెట్టుతుంది కనపడుతుంది క్లియర్ గా మేడం.
ఆమె నాయకులు చేపట్టి నెట్టుతుంది మేడం. మేడం అభిమానులు ఈ విధంగా నెట్టుతుంది మేడం. కార్యకర్తలు అభిమానులు అక్కడికి వెళ్తుంటే పోలీసులు బ్యారికేడ్స్ పెట్టడం ఏంటి మేడం? పోలీసులు అడ్డుకోవడం ఏంటి? ఒక మహానాయకుడు, ఒక నాయకుడు, పేదల మనిషి, పేదల పెళ్లి దగ్గరికి వస్తా ఉంటే వీళ్ళు అడ్డుకోవడం ఏంటి అంటున్నాను. ఏ విధంగా పోలీసులకి ఏం అవసరము అక్కడ అడ్డుకోవడానికి కోసము ఫ్రీగా వదిలేయండి.